రాజ్యమంతా ఇంకా ఖతర్నాక. శ్రీరాముడు పెరుగుతున్నాడు, పెద్ద అవుతున్నాడు, పెండ్లయింది కాంగన ఒక రోజు వస్తుంది. ఏం తెలుసా, రేపు పట్టాభిషేకం అంతా రెడీ చేయండి అంటాడు దశరథుడు. రేపు పట్టాభిషేకం ఇక రాముని పట్టాభిషేకం అవుతుంది, అంతా రెడీ చేస్తుంటారు. టోటల్ అందరు ప్రజలు ఆనందపడతారు. ఎందుకంటే రాముడు రాజు అయితే సూపర్ అవుతుంది, రాజ్యం అంతా ఇంకా ఖతర్నాక్ అవుతుంది అని చెప్పి ఆనందపడుతున్న ప్రజలు మొత్తం ఇట్లా పండగ వాతావరణం నెలకొంటది. రాత్రి పూట రామునికి పిలుపు వస్తుంది. రాజుగారు పిలుస్తున్నారు మిమ్మల్ని గదిలోకి అంటే పోయి చూస్తే యాక్చువల్గా రాజు కింద కూర్చొని ఉంటాడు, ఏడుస్తుంటాడు. పక్కన కైకేయి ఉంటుంది. ఏమైందమ్మా ఏడుస్తుండంటే, ఏం లేదు నాన్న, నా కొడుకు నేను ఒక చిన్న వరం అడిగిన మీ నాన్నను, అందుకు ఏడుస్తుండు. చిన్న వరంకి ఎందుకు ఏడుస్తాడమ్మా నాన్న అంటే, ఏం లేదు భరతుడికి పట్టాభిషేకం కావాలంటే నువ్వు వనవాసానికి పోవాలి అని అంటే, రాముడు ఏమంటాడు ఆన్సర్ తెలుసా అక్కడ, గింత చిన్నదానికి అమ్మ నాన్న బాధపడుతుంది నేను పోతా, నాన్న మాట ఇచ్చినాడంటే నేను వనవాసానికి వెళ్ళిపోతా అని. తెల్లారితే పట్టాభిషేకం, అయోధ్యకు రాజు సీతమ్మ వారు రాణి అవ్వాల్సిన టైంలో నువ్వు వనవాసానికి 14 ఏళ్ళు పోవాలంటే ఏం టెన్షన్ లేకుండా నేను పోతా అని చెప్పి వనవాసంకి వెళ్ళిపోతాడు. ఎంత పవర్ఫుల్ పర్సనాలిటీ. చిన్న ప్రాబ్లంకి ఏడుస్తారు మీరు. నువ్వేం వనవాసాలకు పోయినావా, నీ ముఖానికి అనడన్నా అడవులకు పోయినావా, పులి చూస్తే వనికి పారిపోతావు, బొమ్మ చూస్తే పారిపోతావు, పులి బొమ్మ. నువ్వు పులి అవసరం లేదు నీకు, పులి బొమ్మ చాలు నీకు, పులే చచ్చిపోతావు నువ్వు పుట్టుకున్న. ఇంకా హైలైట్ తెలుసా, చాలా మంది ఇంకొక పాయింట్, యూట్యూబ్ నుంచి ఎవరైతే ఆంట్రప్రినర్స్ ఉన్నారో, యువత ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో, యువత ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నారో, యువత ఎవరైతే ఖతర్నాక్ సక్సెస్ కావాలనుకుంటున్నారో, యువత ఎవరైతే నేను పవర్ఫుల్గా తయారవ్వాలనుకుంటున్నారో, నెక్స్ట్ పాయింట్ వినండి. అక్కడ మందర వచ్చి కైకేయి చెవుల వేస్తుంది. రాముడు ఆ రాజు అయితే భలే ఆనందపడుతున్నావు కైకేయి, నువ్వు మాత, రాముడు రాజు అయితే నువ్వెట్లా ఆనందపడతావు, నీ కొడుకు రాజుగాడు భరతుడు అని చెప్తుంది. మీకు తెలుసా అసలు మందర రావడానికి కారణం ఎవరికన్నా, సరస్వతీదేవి వచ్చి మందర మైండ్ చెడగొడుతుంది. ఎందుకు చెడగొడుతుంది, రాముని పుట్టుకనే రావణ సంహారము. అయోధ్యలుంటే సీతమ్మ వారి అపహరణ జరగదు, అప్పుడు రావణ సంహారం జరగదు. కాబట్టి మందర క్యారెక్టర్ లేకపోతే రావణ సంహారం జరగదు. అందరూ మందరం తిట్టుకుంటారు, కైకేయిని విపరీతంగా తూలనాడతారు అందరూ. రాముడు ఒక్కరోజు ఒక్క పల్లెత్తు మాట అనడు, ముందనలే లాస్ట్ కనలే, మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడు కూడా అనలే. భరతునికి ఏం చెప్తాడు, భరతుడు అక్కడ వచ్చి కలిస్తే కూడా చెప్తాడు, అమ్మని మంచిగా చూసుకో, అమ్మని బాధ పెట్టొద్దు, మంచిది కాదు, కరెక్ట్ వ్యవస్థ కాదు అది. ఇక్కడ ఏం తెలుసా, అట్లాంటి మందరలు నీ లైఫ్లో కూడా వస్తారు, అట్లాంటి కైకేయులు నీ లైఫ్లో కూడా వస్తారు. ఏదైనా కొత్తది స్టార్ట్ చేయగానే లైఫ్లో తెలుసా, ఇప్పుడు ఏదైనా బిజినెస్లో